కరణకారక్. కరణకారక్ లో తో అనేది వస్తుంది, హిందీలో సే అంటాం. మోహన్ కలము లిఖతా హై, మోహను పెన్ను రాస్తున్నాడు. ఏం పెట్టాలి తెలుగులో అయితే? మోహన్ కలము తో రాస్తున్నాడు. నేను నోటితో మాట్లాడుతున్నాను, తో. నేను నోరు మాట్లాడుతున్నాను, కూరదు. యహ పెన్సిల్ డాష్ చిత్రడాలా, ఇతడు. యహ అంటే ఇతడు, పెన్సిల్ తో అంటాం కదా, పెన్సిల్ తో రాశాడు అని. పెన్సిల్ తో అనేది హిందీలో ఏం రాయాలి? యహ పెన్సిల్ సే చిత్రడాలా. రాము చాకు ఫల్ కాటుతా, రాము చాకు పండు కోస్తాడు. రాము చాకు తో, హిందీలో సే. రాము చాకు సే. ఈజీనే, మీకు మీనింగ్ అర్థం చేసుకుంటే ఈజీగా రాయొచ్చు. అధ్యాపకనే చడీసే మారా, అధ్యాపకు బెత్తముతో తో కొట్టాడు. సారే ప్రాణి కానో డాష్ సున్తే హై, ప్రాణులన్నీ కూడా కానం అంటే చెవులు, చెవులలో వింటాయా? చెవులతో వింటాయి. తో అంటే హిందీలో సే, కానోం సే సున్తే హై. అంతే కదా మనుషులు కానీ ఎవరైనా. బచ్చే ఖిలౌనోం, పిల్లలు బొమ్మల తో సే. రామునే రావణకో బాణసే మారా, రాముడు రావణుడిని దేంతో? ఇక్కడే రాయాలి, సే. హమ్ ఆంఖోం డాష్ దేఖ్తా హై, మనం కళ్ళ తో, హిందీలో. రమేష్ నే జోర్ డాష్ కలం ఫెంకా, రమేష్ జోర్ సే గట్టిగా. హమ్ హాత్ డాష్ లిఖతే హై, మనము చేతి తో రాస్తున్నాం.